ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము చేప నోటిలోని నాణెము దేవుని సదుపాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి 27వ వచనము వరకు. 1. ఉపోద్ఘాతము, అసాధారణమైన అద్భుతము. యేసు ప్రభువు చేసిన అద్భుతములన్నింటిలో ఇది ఒక్కటే తన భౌతిక అక్కర కొరకు చేయబడినది. ప్రతి అద్భుతములో ఆయన స్వస్థపరిచెను, పోషించెను లేదా ఇతరులకు విడుదల కలుగజేసెను. ఆయన దేవాలయపు పన్ను కట్టుటకు పేతురుతో ఈ రీతిగా చెప్పెను, నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోటిని తెరచిన ఎడల 1 షెకేలు దొరుకును. ఈ అద్భుతమును మత్తయి మాత్రమే ఎందుకు పేర్కొనెను? ఎందుకనగా అతడు యేసు ప్రభువును వెంబడింపక ముందు ఒక సుంకపు గుత్తదారుడుగా పనిచేసెను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము. అతని పాత వృత్తికి సంబంధించినదగుటచే దేవుని ఆత్మ ప్రత్యేకముగా దీనిని ప్రస్తావించుటకు అతనిని కదిలించెను. 2. పాత నిబంధనలోని మూలములు. దేవాలయపు పన్ను అనునది మోషే ధర్మశాస్త్రమునకు సంబంధించినది. నిర్గమాకాండము 30వ అధ్యాయము 13 నుంచి 16వ వచనము వరకు. 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గలవారు ప్రాణ పరిక్రయ ధనముగా 1/2 తులము వెండి చెల్లింపవలెను. దీని అర్థమేమనగా విమోచన అనునది క్రయముతో కూడినది. అయితే ఈ అద్భుతములో దేవుని కుమారుడు స్వతంత్రుడైనప్పటికీ అభ్యంతరము కలుగజేయకుండా ఇష్టపూర్వకముగా ఈ పన్ను చెల్లించెను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 26వ వచనము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనములలో చెప్పబడినట్లు దేవుని కుమారుడుగా ఆయనకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ మన విమోచనము నిమిత్తము ఆయన తన్ను తాను తగ్గించుకుని మన విమోచన క్రయధనమును చెల్లించెను. 3. చేప స్వభావము. గలిలయలోని పేతురు యొక్క చేప. గలిలయ సముద్రములోని తిలాపియా అనే చేపను పేతురు చేప అని పిలుచుచుందురు. ఈ చేప తన పిల్లలను నోటితో మోసుకుని సంచరించును. ఒకవేళ ఆ చేప గొడ్రాలుగా ఉన్న ఎడల అది మెరిసే వస్తువులను ఏరుకొనును, అనగా మెరిసే రాళ్ళు, గవ్వలు, నాణెములు మొదలుగునవి నోటిలో పెట్టుకొని సంచరించును. పేతురుకు అవసరమైన నాణెమును పట్టుకొనుటకై దేవుడు ఇలాంటి చేపను ఎన్నుకొనుట ఆశ్చర్యపరచును కదా. ప్రకృతి ఏ విధముగా వివరించును? అయితే దేవుడు ఎందుకు అని దానిని వివరించును. సరియైన సమయానికి సరియైన చేప యొద్దకు క్రీస్తు సార్వభౌమత్వము పేతురు యొక్క గాలమును నడిపించెను. 4. మత్తయి మాత్రమే దీనిని ఎందుకు ప్రస్తావించెను? ఇది మనము నేర్చుకోవలసిన పాఠము. మత్తయి మాత్రమే ఈ సంఘటనను గూర్చి వ్రాసెను. అతడు ఒక సుంకపు గుత్తదారుడుగా దీని ఆంతర్యమును గ్రహించెను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములోని సంగతులను ప్రత్యేకముగా ఎరుగునట్లు నిన్ను నన్ను ఏర్పరచుకొనెను. ప్రతి సువార్తను వ్రాసిన వ్యక్తి ప్రత్యేకతను కలిగి వ్రాసెను. అయితే వారందరూ కలిసి దేవుని సమగ్ర ఆలోచనను మనకు అందించిరి. 5. సువార్తల నుండి వాగ్మయమునకు, మాధ్యమములకు. సువార్తలలో పరిశుద్ధాత్మ నడిపింపు చొప్పున ఒక్కొక్కరు నమ్మకముగా దేవుని వాక్కులు అందించగలిగిరి. దానికి భిన్నముగా ప్రసార మాధ్యమములు వ్యవహరించుచున్నవి. ఒకవేళ ఇలాంటి చేప నోటిలోని నాణెమును గూర్చి చెప్పవలసి వచ్చిన ఎడల వారు ఏ రీతిగా వివరింతురు? వారు సంచలనాత్మకముగా చేయుదురు. ఇది అద్భుతమా లేక చమత్కారమా? తాజా వార్తలు. చేప నోటిలో బంగారు కనుగొనిన బేస్తవాడు అని వ్రాస్తారు. ఎడతెగని మాధ్యమములు, వాగ్వాదములు, ఎగతాళి చర్చలు జరుగుటకు ప్రారంభమగును. సువార్తికులకు ప్రసార మాధ్యములకు ఉన్న తేడా ఇదే. సువార్తికులు సత్యమును తెలిపిరి, అయితే ప్రసార మాధ్యమములు లాభము కొరకు సంచలాత్మకముగా విభిన్న అభిప్రాయములను ప్రచురించుదురు. 6. మనము నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠములు. దేవుడు మౌనముగా సహాయము చేయును. కొన్నిసార్లు ఆయన సహాయము ఊహించని విధముగా ఉండును. రహస్యముగా నుండి సమృద్ధిని దయచేయును. క్రీస్తు స్వాతంత్రమును మనతో పంచుకొనును. ఆయన కుమారుడుగా స్వతంత్రుడైనను పన్ను చెల్లించును. ఆయన మన కొరకు తన్ను తాను తగ్గించుకొనెను. మనము కూడా ఇతరుల కొరకు మన హక్కులు కోల్పోగలమా?
ఈ క్రీస్తు మాత్రమే తృప్తినివ్వగలడు. గొడ్డుబోతు చేప ఏ రీతిగా తన నోటిని మెరిసే వస్తువులతో నింపుకొనునో అలాగే ఈ దినములలో ప్రజలు ఖాళీ జీవితమును ధనముతో, ఈ లోక మహిమతో, వినోదములతో నింపుకొనుచున్నారు. క్రీస్తు మాత్రమే జీవాహారముగా మనకు తృప్తినిచ్చును. ఈ ఎవరి ద్వారా నీవు వినుచున్నావో జాగ్రత్త. మనము దేవుని వాక్యము వినుచున్నామా లేక ప్రసార మాధ్యములకు చెవినిచ్చుచున్నామా? దేవుని ఆత్మ ప్రేరేపితమైన పరిశుద్ధ వాక్యము మనలను సత్యములో నడిపించును. 7. ముగింపు. చేప నోటిలోని నాణెము మనకేమి జ్ఞాపకము చేయును? దేవుడు సృష్టిపై సార్వభౌముడు. క్రీస్తు విధేయుడై క్రయము చెల్లించినను దేవుని ఆత్మ ఏర్పరచబడిన పాత్రల ద్వారా సత్యమును బయలుపరచును. క్రీస్తే మనలను నిజమైన జీవముతో నింపును గనుక మనము ఆ చేపల వలె మెరిసే వాటిని ఆశించకూడదు. ప్రార్థన. ప్రభువా, నేను మెరిసే వాటి కొరకు ప్రాకులాడకుండానట్లు సహాయము చేయుము. ఈ లోక ప్రసార మాధ్యమముల వలన కదిలింపబడకుండా చూడుము. సిలువపైన నా కొరకు సంపాదించిన ఆ స్వాతంత్ర్యమును అనుభవింపనిమ్ము. నిమ్మలముగా నీవు దయచేయు వాటిని అనుభవింపనిమ్ము. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.